గనక చూస్తే ప్రత్యేకించి నార్త్ అట్లాంటిక్ సముద్ర జలాల్లో ఇప్పుడు నడుస్తున్న సంక్షోభం దీన్ని ఓవర్కమ్ చేయగలమా? ఆ షిప్ ఎవరిది, ఆ షిప్ మీద ఉన్న జెండాని పట్టుకొని కేవలం అది రష్యాదని చెప్పేసి దాని మీద దాడి చేస్తారు. రష్యా కూడా ఫస్ట్ టైం ఓపెన్ అప్ అయ్యి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఇదివరకు అట్లాంటిక్ కాదు, ఈసారి తేడా పాడా చేస్తే మా టార్పెడోలతోటి మేము అటాక్ చేస్తాం. ఎందుకంటే రష్యా సముద్ర గర్భంలో రష్యాకున్న టెక్నాలజీని ఇంతవరకు ఎవరు బీట్ చేసిన పరిస్థితి లేదు. ఈవెన్ చైనా కూడా ఒక అడుగు వెనకే ఉంది వాళ్ళ ఆ స్పైయింగ్ అనేది సబ్మెరైన్ ద్వారా. నిజంగా రష్యా కనుక తెగబడితే విల్ ఇట్ లీడ్స్ టు థర్డ్ వరల్డ్ వార్ అండి? రష్యా సంయమనం పాటిస్తోంది కానీ తెగేదాకా వస్తే అనుమానం లేదండి. ఆల్రెడీ రష్యా ఏముంది, ఇంటర్నేషనల్ వాటర్స్ లో మా షిప్స్ ని ఆపారంటే దట్ టాంటమౌంట్స్ టు వార్ అగేన్స్ట్ అస్. మేము అట్లాంటప్పుడు న్యూక్లియర్ నాన్ ప్రాలిఫరేషన్ ని మాత్రం వైలేట్ చేయాల్సి వస్తుంది. మాకు ఆ పవర్ ఉంది అని అన్నారు క్లియర్ గా. మాకు రైట్ ఉంది అన్నారు, పవర్ కాదు, మాకు రైట్ ఉందని క్లియర్ గా అన్నారు వాళ్ళు. రష్యన్ డిఫెన్స్ మినిస్టర్ లేకపోతే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అన్నాడు మొన్ననే అన్నాడు అన్నమాట. అండ్ దట్ ఈస్ రైట్. వాళ్ళ షిప్ ని ఆపే, ఇంటర్నేషనల్ వాటర్ లో ఆపే హక్కు ఎవరికి లేదు, ఎవరి షిప్ ని ఆపే హక్కు లేదు. సో ఐఎమ్ షూర్ వెనకాల బ్యాక్ అండ్ ఎందుకు ఇంటర్నేషనల్ మీడియాలో స్టేట్మెంట్స్ ఇంకా ఎక్కువ రావట్లేదు అంటే బ్యాక్ రూమ్ పార్టీస్ నడుస్తుంటాయి, పుష్ అండ్ పుల్ నడుస్తుంది, ఎట్లా ఈ క్రైసిస్ రిజాల్వ్ చేయాలనేది. అట్లాంటిది ఇప్పుడు మీరు నెక్స్ట్ 2-3 months చూసారంటే వెరీ ష్యూర్లీ స్ట్రాటజిక్ మిసైల్ టెస్ట్ పెరిగిపోతాయి బై ఆల్ ద పవర్స్. ఇండియా ఆల్రెడీ చేస్తుంది, చైనా చేస్తుందని రిపోర్ట్స్ ఉన్నాయి కానీ చైనా డిక్లేర్ చేయట్లేదు. రష్యా అండ్ అమెరికా విల్ ఆల్సో స్టార్ట్ డూయింగ్ దర్ ఎక్సర్సైజెస్. వాళ్ళు చేయాల్సిన అక్కర్లేదు, వాళ్ళ స్టాక్ వ్యాల్యూ చాలా ఎక్కువ ఉంది. బట్ their military preparations and their military activities will intensify. ఇవన్నీ ఇంటర్నేషనల్ పోస్చరింగ్ అండి. అండ్ ఇది దాడి తీస్తుందా అంటే సర్టన్లీ ఒకవేళ స్టాండ్ స్టిల్కి వచ్చారు, చర్చలు కుదరలేదు అంటే తప్పకుండా ఇందాక అన్నట్టు నేను డామినో ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఒక బుక్స్ ఒక ర్యాక్ లో పెట్టిండి ఒకటి చూస్తే అన్ని పడినట్టు పడతాయి గ్యారంటీగా. బట్ ఇన్ దేర్ ఓన్ ఇంటెలిజెన్స్ ఆర్ ఇన్ దేర్ ఓన్ విజ్డమ్ అది జరగదని మాత్రం నేను హోప్ చేస్తున్నానండి. ఎందుకంటే అందరికీ తెలుసు ప్రపంచ యుద్ధం వల్ల అయ్యే నష్టం ఏంటో అనేది. సో అక్కడ దాకా రాదని అనుకుంటాను. ఇట్స్ ఆల్ యాజ్ ఆఫ్ నో ఇట్ స్ట్రాటజిక్ పోస్టరింగ్ అండి. ఫస్ట్ ఏంటంటే ట్రంప్కి మీరు ఆలోచించాల్సింది అంటే 3-4 విషయాలు జరిగాయి. ఆయన రాగానే ఏమన్నాడు, నేను ఒక ఫోన్ కాల్తో రష్యా యుక్రెయిన్ వార్ ఆపేస్తానన్నాడు. కుదరలేదు. ఫోన్ కాల్ అయింది, మాటలు అయ్యాయి, వెనకాల నడిచాయి, ట్రేడ్ డీల్స్ నడిచాయి. వెళ్ళాడు పుటిన్, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళి మాట్లాడాడు. పుటిన్ వచ్చి బాబు డీల్ అనేది నా టర్మ్స్ మీద అవుతా, నీ టర్మ్స్ మీద అవ్వదని క్లియర్ గా చెప్పేశాడు. సో పుటిన్ ఏం మెసేజ్ ఇచ్చాడు, రష్యా మీద ఎక్కి నువ్వు నోబెల్ పీస్ ప్రైజ్ తీసుకోలేవని క్లియర్ గా మెసేజ్ ఇచ్చేసాడు ఆయనకి. అక్కడ ఆయనకి కాలేదు ఒకటి. రెండోది ఇజ్రాయెల్ వార్ ఆపుతానన్నాడు. చచ్చి చెడి ఆయన ఏదో ఒకటి చేసి మొత్తం మీద నెతన్యాహు అని మాట వింటాడు కాబట్టి, నెతన్యాహు యుఎస్ఏ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి అది ఇజ్రాయెల్ ది వార్ కొంచెం డీల్ తీసుకొచ్చి ఆపగలిగాడు. అది కూడా దాని మీద కూడా డౌట్ ఉంది ఎన్నాళ్ళు లాస్ట్ అవుతుంది అనేది. మూడోది నోబెల్ పీస్ ప్రైజ్ రాలేదు ఆయనకి, వేరే ఇచ్చారు. ఇప్పుడు ఆవిడ హ్యాండ్ ఓవర్ చేస్తానంటుంది నాకు నోబెల్ పీస్ ప్రైజ్, చాలా బాగుంటుంది అట్లా హ్యాండ్ ఓవర్ చేస్తాను స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఆయన. సో అంత డెస్పరేట్ ఉన్నాడు ఆయన నోబెల్ పీస్ ప్రైజ్ కోసం. అది. నాలుగోది ఏంటి, వెనిజులా మీద అటాక్ చేశాడు. దాని ముందర ఏం జరిగింది, గల్ఫ్ ఆఫ్ మెక్సికో రీనేమ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. గ్రీన్లాండ్ కావాలంటున్నాడు. కెనడా మా 52nd స్టేట్ అంటున్నాడు. సో ఏంటంటే మీరు ఒక ఓల్డ్ డాక్ట్రిన్ ఉంది, మాన్రో డాక్ట్రిన్, 1823 కరెక్ట్. ఆ మాన్రో డాక్ట్రిన్ కి వెనక్కి వెళ్తున్నాడు ఆయన. అది ఏంటి, బేసికలీ యూరోపియన్ ఎక్స్పాన్షనిజం మేము ఒప్పుకోము, యుఎస్ఏ సార్వభౌమత్వం మీరు యాక్సెప్ట్ చేయాలనేది బేసిక్. దానిలో మీరు కార్టూన్ కూడా చూసారంటే చాలా బాగుంటుంది. కార్టూన్ చాలా డెపిక్టివ్ ఉంటుంది. ఆ కార్టూన్ చాలా ఫేమస్ కార్టూన్ ఉంది దాని మీద. సో దాన్ని మాన్రో డాక్ట్రిన్ డాన్రో డాక్ట్రిన్ తీశారు ఆయన పేరు మీద. ఇప్పుడు దాన్ని డాన్రో డాక్ట్రిన్ అంటున్నారు. సో హీస్ గోయింగ్ బ్యాక్ టు దట్. అంటే కొంచెం వయసుతో పాటు కొంచెం బొరబడి పాడైనట్టు దానికి రాషనల్ గా ఆలోచించలేకపోతున్నాడు. దాంతోపాటు ఏముందంటే ఆయన చుట్టూ ఆయన ఎస్ మెన్ ని నింపుకున్నాడు. ఆయన ఏమంటే అది తానా అంటే తందానా అనే వాళ్ళని నింపుకున్నాడు. దాంతో ఏమైపోయిందంటే ఆయనకి రైట్ అడ్వైజర్ ఉన్నట్టు కనిపించట్లేదు. ఈ మిస్టేక్స్ అన్ని, ఈ స్ట్రాటజిక్ మిస్టేక్స్ అన్ని అవే చేస్తున్నాడు. అండ్
ఐఎమ్ వెరీ స్కెప్టికల్ అండి. నేను ఇంకో 2 ఏళ్లే ఉంటాడు 3 ఏళ్లే ఉంటాడు అనేది మాత్రం నేను నమ్మను. హీఈస్ ఆల్రెడీ టార్గెటింగ్ ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. అది ముందర మాట్లాడాడు ఆయన, ఇప్పుడు కొంచెం సైలెంట్ గా ఉన్నాడు, కానీ ఆయన మళ్ళీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ టార్గెట్ చేసి మళ్ళీ ఇంకోసారి ఎలక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాడు గ్యారంటీగా. నోయింగ్ ట్రంప్ వెరీ వెల్ ఆయన ట్రై చేస్తాడు, అదొకటి. రెండోది, ఒక భయం కూడా పుట్టుకుంది. ఈయన చేసే యాక్షన్స్ యుఎస్ఏ మీద ఇంప్లికేషన్స్ పడుతున్నాయని. ఏమైంది ఎఫెక్ట్? జోరాన్ మామ్దాని ఎలక్ట్ అయ్యాడు అగేన్స్ట్ హిజ్ ఆపోజిషన్. ఆయనకు నచ్చలేదు, కానీ జోరాన్ మామ్దాని అక్కడ మేయర్గా ఎలక్ట్ అయ్యాడు. అంటే డెమోక్రాట్స్ వెనక్కి వస్తున్నారు. ఇప్పుడు మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వస్తాయి. వీటిలన్నింటికి ఏం చేయాలంటే ఆయన ఇంటర్నేషనల్ పాస్చరింగ్ తోటి సెంటిమెంట్ రిపబ్లికన్స్ వైపు తీసుకురావాలి. దట్ ఈస్ అన్ ఎఫర్ట్ ఈజ్ మేకింగ్. ఈ ఏడాదిలో అయ్యే మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఆర్ గోయింగ్ టు డిక్టేట్ ఎ లాట్ ఆఫ్ ఇట్. సెకండ్ ఏంటి, సుప్రీంకోర్టు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. ఎందుకు? ఈ టారిఫ్ కేసు సుప్రీంకోర్టులో ఉంది. వాళ్ళు ఒకవేళ ఆయన కర్మగాలి ఓవర్ రూల్ చేశారంటే మిడ్ టర్మ్ ఎలక్షన్స్ నుంచి ఆయన పతనం మొదలవుతుంది. అది అవాయిడ్ చేయడానికి ఇంత అగ్రెసివ్ గానే బిహేవ్ చేస్తున్నాడు అండి. రైట్. కల్నల్ పరం గారు, డెల్టా ఫోర్స్ ఈజ్ రిపోర్టెడ్లీ గోయింగ్ టు ల్యాండ్ ఇన్ ఇరాన్. ఒకవేళ ఆయన అప్పటికే పారిపోయి ఉంటే రష్యాకి అది వేరే సంగతి, లేకపోతే ఆయన్ని లిఫ్ట్ చేయటం మనటి ఈయన మాదిరే. బట్ ఆయన అంత ప్రతిఘటించకపోవచ్చు. ఇఫెటాల్ ఆయన ఉంటే, ఇవన్నీ ఇఫ్ అండ్ బట్స్ మీద ఆధారపడి ఉంటాయి. ఐతుల్లా ఖుమైనీ ఆయన సజీవంగా ఉంటే అని ఆయన, ఎందుకంటే ఆల్రెడీ ఆయన డిమెన్షియాతో బాధపడుతున్నాడు. ఆయన తాను ఉన్నట్టుగా కూడా ఆయనకు తెలియని పరిస్థితి. సో ఆయన వారసులే ఆయన పేరు మీద మొత్తం నడిపిస్తున్నారు అక్కడ. ఆల్రెడీ ఫ్లీ అయిపోతే చేయగలిగింది ఏం లేదు, కాకపోతే లిఫ్ట్ చేయడం ఒకటి. రెండోది రెజీమ్ చేంజ్. అంతకుముందు వాళ్ళు చేసి ఇట్లాంటి ఈ తలకాయ లేని వ్యవహారాలు చాలా దేశాలు చేసి తల బొప్పి కట్టించుకుని వెనక్కి వెళ్ళింది అమెరికా. వియత్నాం చూసాం, ఆఫ్ఘనిస్తాన్ చూసాం. ఇప్పుడు ఆ ఇరాన్ని కనుక కెలికితే దట్ మే లీడ్స్ టు థర్డ్ వరల్డ్ వార్కి దారి తీసే కారణాల్లో అది కూడా ఒకటై ఉంటుంది, ప్రధానమైన కారణం ఉంటుందనే ఒక వాదన తెర మీదకి వస్తుంది. అండ్ మూడో అంశం ఏంటంటే ఈ మొబిలైజేషన్ ఆఫ్ వెపన్స్. సో ఏది వెస్ట్రన్ ఆసియాకి, పశ్చిమాసియాకి ఎందుకు అదంతా జరుగుతోంది. అండ్ నాలుగో అంశం అట్లాంటిక్ దగ్గర వాళ్ళకి చాలా అట్లాంటిక్ దగ్గర చాలా కీలకమైనవి, లేదా ఆర్కిటిక్ దగ్గర కూడా చైనా రష్యా గనక అక్కడ వాళ్ళ ప్రావెస్నెస్ పెంచుకుంటూ పోతే రేపు పొద్దున మన రాజ్య విస్తరణ వాదానికి విఘాతం కలుగుతుందనే భావంతో అక్కడ కూడా అటాక్ చేసి గ్రీన్లాండ్ని స్వాధీనం చేసుకోవటం. ఇవన్నీ ఒకే మనిషి 10 రూపాయలు ధరించి చేసేస్తాడా? ఇదే దిస్ ఇస్ ఆల్ డ్రివెన్ బై వెపన్స్ లాబీ. అండ్ నన్ను అడిగారు కదా వాసుదేవ్ గారు, ఏమండి నన్ను అడిగారు కదా క్వశ్చన్. మిమ్మల్ని ఓకే. సో ఇవన్నీ ఆయన చేసేది ఏంటంటే, ఆయన ఒకటే చేస్తాడంటే ఇట్ ఇస్ బీన్ రన్ బై డీప్ స్టేట్ అండ్ దిస్ థింగ్ అండి. వాళ్ళ డీప్ స్టేట్ ఒకటి, వెపన్స్ లాబీ ఒకటి. వెపన్స్ లాబీ డిసైడ్స్ విచ్ ప్రెసిడెంట్ విల్ కమ్ ఇన్ టు పవర్ ఇన్ యూఎస్ఏ. ఈ వెపన్స్ లాబీ డీప్ స్టేట్ నడిపేవి ఇవన్నీ. సో ఏమవుతుందంటే రెజిమ్ చేంజ్ ఆపరేషన్స్ ఎందుకు. ఇంకోటి మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఇండియా హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్ యాజ్ అ లీడర్ ఫర్ గ్లోబల్ సౌత్. ఇండియా గ్లోబల్ సౌత్ లీడర్ అవ్వాలి అన్న ఒక దాని నుంచి ఇండియా హెస్ బీన్ యాక్సెప్టెడ్ యాజ్ లీడర్ ఫర్ గ్లోబల్ సౌత్. చైనా ఎందుకు కాలేపోయింది లీడర్ ఫర్ గ్లోబల్ సౌత్ అంటే, గ్లోబల్ సౌత్ ఉన్న చాలా దేశాలకి చైనా అప్పిచ్చి కూర్చుంది. అలాంటి వాళ్ళని గ్లోబల్ సౌత్ లీడర్ గా యాక్సెప్ట్ చేయడం వల్ల ఇంటర్నేషనల్ రిపర్కషన్స్ ఉంటాయి. సో ఇండియా హెస్ బీన్ యాక్సెప్ట్. ఇప్పుడు గ్లోబల్ సౌత్ లో నేటో ప్రెసెన్స్ ఎంత ఉంది? లేదు. సో వాళ్ళ వెపన్స్ ప్రెసెన్స్ కావాలి. యూరోప్ లో వాళ్ళ ప్రెసెన్స్ ఉంది. సో వాళ్ళ వెపన్ ప్రెసెన్స్, వాళ్ళ న్యూక్లియర్ ప్రెసెన్స్. ఇప్పుడు పాకిస్తాన్ లో న్యూక్లియర్ ప్రెసెన్స్ ఉందని కొన్ని ఇందాక వక్త అన్నారు, మనము ఆప్ సింధూర్ వాళ్ళు యూఎస్ఏ ఆపలేదని మనం ఏమీ వక్తవ్యం చేయలేదు అని. అవసరం లేదండి. ఆల్రెడీ యూఎస్ఏగా భయం చూపించాము ఆ కిరాణా హిల్స్ లో కొట్టి. నేను కన్ఫర్మ్ చేయను, నెగేట్ చేయను. కిరాణా హిల్స్ కొట్టాము. కిరాణా హిల్స్ మీద అంత టాపిక్ వచ్చింది. యుఎస్ఏ యాంటీ రేడియేషన్ ఎక్స్పర్ట్స్ వచ్చి వాళ్ళు ఇన్స్పెక్ట్ చేశారంటే దాని వెనకాల స్టోరీ ఏముంటుందో మనం అందరం తెలియని వాళ్ళు మనం ఊహించుకోవచ్చు. దాంతోపాటు ఇప్పుడు పాకిస్తాన్ లెజిస్లేటర్స్, పాకిస్తాన్ పార్లమెంట్ మెంబర్స్, మినిస్టర్స్ వచ్చి ఏమంటున్నారు, మేమే వెళ్ళాము యుఎస్ఏ దగ్గరికి, వినట్లేదు, మీరే ఆపండి అని యుఎస్ఏ దగ్గరికి వెళ్ళాం. యుఎస్ఏ మనతో మాట్లాడింది, సౌదీ ప్రిన్స్ మనతో మాట్లాడింది అని చాలా క్లియర్. సౌదీ ప్రిన్స్ కూడా మాట్లాడాడు మనతో, మనకున్న మంచి రిలేషన్ తోటి సౌదీ ప్రిన్స్ కూడా మాట్లాడాడు. మాట్లాడితే మీరందరూ మాట్లాడటం కాదు, పాకిస్తాన్ వచ్చి మమ్మల్ని రిక్వెస్ట్ చేయాలి అంటే దాని తర్వాత డీజీఎంఓ లెవెల్లో టాక్ అయితే అప్పుడు మనం ఆపాము. ఇది క్లియర్ గా తెలిసిందే. దాన్ని సపరేట్ గా ప్రైమ్ మినిస్టర్ మోడీ వచ్చి, లేకపోతే ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు వచ్చి చెప్పక్కర్లేదు. జరిగింది అందరికీ తెలుస్తోంది. 6 ప్లేన్లు పడ్డాయి, 7 ప్లేన్లు పడ్డాయి అన్న ట్రంప్. ఎవరికి పడ్డాయని చెప్పలేదు కదా. 6 ప్లేన్లు పడ్డాయి, 7 ప్లేన్లు పడ్డాయి అంటే ప్రపంచంలో తిరుగుతున్న శాటిలైట్స్ అన్ని ఒక్క శాటిలైట్ కూడా క్యాప్చర్ చేయలేదు మన ప్లేన్ పడింది. వెరీ ట్రూ. ఒక్క శాటిలైట్ పిక్చర్ కూడా లేదు. మనం చేసినవన్నీ క్లియర్ గా ప్రతి ఈవెంట్ కి
ఒక సెట్ ఆఫ్ శాటిలైట్ పిక్చర్స్ వేరియస్ యాంగిల్స్ నుంచి, వేరియస్ టైమ్ జోన్ నుంచి, వేరియస్ టైమ్ లైన్ నుంచి, వేరియస్ శాటిలైట్స్ నుంచి క్యాప్చర్ చేసిన సెట్ ఆఫ్ శాటిలైట్ పిక్చర్స్ తీసి మనం పబ్లిష్ చేసాం. చూసుకోండి మేము ఇవన్నీ చేసాము, ఎక్కువ క్లెయిమ్ చేయట్లేదు, తక్కువ క్లెయిమ్ చేయట్లేదు, క్లియర్ గా చెప్పాం. సివిలియన్ ఏజెన్సీ కొట్టలేదని చెప్పాం. అలాగే మసూద్ అజర్ ఫ్యామిలీ చచ్చిపోయిందని ఇప్పుడు వాళ్ళే గుండెలు బాదుకుని నడుస్తున్నారు. పాకిస్తాన్ మీడియాలో మీరు చూసారంటే మసూద్ అజర్ ఫ్యామిలీని చంపేశారని. ఎవరికైతే ఒక మీడియాలో ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి మెడల్ కూడా ఇచ్చింది పాకిస్తాన్, దాని తర్వాత ఆప్ సింధూర్ తర్వాత ఆయన గుండెలు బాదుకుని చెప్తున్నాడు మసూద్ అజర్ ఫ్యామిలీ ఏం చేసింది, మసూద్ అజర్ ఫ్యామిలీని చంపారు, వీళ్ళు అసలు ఇండియాకి అసలు దయాదాక్షిణ్యాలు లేవు, ఇవి అని మాట్లాడాడు. సో వాళ్ళే ప్రూవ్ చేసుకుంటున్నారు జరిగిన యాక్షన్స్ అన్ని ఎవరు చేశారు, ఎవరు చేయగలిగారు, ఎవరేం చేయలేదని. దాని తర్వాత మనం సెపరేట్గా వచ్చి వక్తవ్యం ఇవ్వగలరు. అది పక్కన పెట్టామంటే ఇప్పుడు ఏమవుతుందంటే వీటిలన్నిటితోటి ఇరాన్లో రెజీమ్ చేంజ్ అటెంప్ట్ చేశారు అంటే ఆల్రెడీ పపెట్ రెజీమ్ ఉంది. అయతుల్లా ఖొమైనీని తీసుకెళ్లి వాళ్ళు చేసేది ఏం లేదు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి సింబాలిక్ దిస్ థింగ్. సో ఆయన మీరు అన్నట్టు ఆయన రష్యాకి వెళ్ళిపోయేటప్పుడు రష్యా ఆల్రెడీ అది సేఫ్ పాత్ ఆఫర్ చేసింది ఆయనకి, ఆయన రష్యా వెళ్ళిపోతాడు ఒకవేళ ఇదన్నీ జరిగానంటే. అండ్ ఇరాన్ రెజీమ్ చేంజ్ వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇరాన్కి ఉన్న యురేనియం ఎన్రిచ్మెంట్ ఇవన్నీ వాళ్ళు దే వాంట్ టు కంట్రోల్ దట్. ఇరాన్లో న్యూక్లియర్ ప్లాంట్ రాకుండా కంట్రోల్ చేయాలండి. ఒకసారి ఇరాన్లో ఫుటోల్ వచ్చింది అనుకోండి, వెస్ట్ లో ఇజ్రాయెల్ ని సపోర్ట్ చేయడానికి వాళ్ళకి ఒక ఫుటోల్ ఉంటుంది, రైట్ లో గ్లోబల్ సౌత్ ని, చైనాని, రష్యాని, ఇండియాని కంట్రోల్ చేయడానికి ఒక ఫుటోల్ ఉంటుంది. ఇరాన్ లో కొన్నాడు కూర్చున్నారంటే. సో ఇట్ ఈస్ అ వెరీ స్ట్రాటజికలీ ఇంపార్టెంట్ పొజిషన్ ఫర్ దమ్. ఇప్పుడు పాకిస్తాన్ లో వాళ్ళు అసెట్స్ ప్లేస్ చేయడం ఈజీ కాదని తెలిసిపోయింది. ఇండియా నుంచి కొంచెం దూరం వెళ్ళాలని వాళ్ళకి అర్థమైపోయింది. దాని పాటలో వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ లో సస్టైన్ కాలేకపోయారు. సో ఇరాన్ లో ట్రై చేస్తారు, ఎందుకంటే ఇరాక్ లో ఆల్రెడీ ఫుట్హోల్డ్ ఉంది, కువైట్ లో వాళ్ళ ప్రెసెన్స్ ఆల్రెడీ ఉంది. సో అక్కడి నుంచి కొంచెం స్లోగా స్ప్రెడ్ చేద్దామని ట్రై చేస్తున్నారు. సో ఇరాన్ లో రావాలని అనుకుంటున్నారు అనేది అటాసం కాదు. ఇట్ కెన్ బి రియాలిటీ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. డెల్టా ఫోర్స్ ల్యాండ్ అవ్వచ్చు, టేక్ ఓవర్ చేయొచ్చు, అవన్నీ చేయొచ్చు. బట్ అది థర్డ్ వరల్డ్ వార్కి లీడ్ చేస్తుంది అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ హౌ ద ఇంటర్నేషనల్ కమ్యూనిటీ రియాక్ట్స్ ఆఫ్టర్ దట్. రష్యా లాంటి దేశాలు, లేకపోతే ఇంకా మిడిల్ ఈస్ట్ లో పవర్ఫుల్ దేశం అనేది ఇది మిగలలేదు, ఇజ్రాయెల్ తప్ప. లిబియాని చేంజ్ చేశారు, ఈజిప్ట్ ని పడిపోయింది, సో సిరియా పడిపోయింది, అన్ని ఇంకేవి పవర్ఫుల్